హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ టమాటో పుదీనా చట్నీ చూపిస్తున్నానండి. తెల్ల నువ్వులతో చేసింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్తో పాటు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. లో క్యాలరీ ఫుడ్ అండ్ ది ఫుల్ ప్రోటీన్ ఫుడ్ కూడాను. ఇందులో విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో తెల్ల నువ్వులు తీసుకున్నానండి. అవి 60 to 70 గ్రామ్స్ వరకు ఉంటాయి. వాటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లడానికి. నెక్స్ట్ ఇక్కడ 12 to 15 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ వాటర్ అంతా ఎండిపోయేటట్లు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెంసేపు స్ట్రైనర్లో పెట్టేస్తే వాటర్ ఏమైనా ఉంటే అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. తర్వాత కడాయిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆకుల్ని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకుల్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను 5 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నాను. టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని అందులో కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కవర్ చేసేసి ఈ టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే అందులోకి ఇంకొక 2 టమాటోస్ని ఎక్కువ చేసుకొని వేసుకోవచ్చు. చింతపండు కూడా సాఫ్ట్ అయ్యే వరకు కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలండి చల్లారడానికి. కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ మేము రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా కాకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మేము కుక్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. టమాటోస్తో పాటు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అదంతా చెక్ చేసుకొని సాల్ట్ అవసరం ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం తరకా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ తాలింపు గింజలు, అలాగే 2 టీ స్పూన్స్ చనాదాలు వేసుకున్నాను. కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే తడకాని చట్నీలోకి వేసేసుకోవాలండి. వేసేసి చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే, రైస్తో అయినా సరే, దోశ, ఇడ్లీ దేంతోనైనా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ హెల్దీ చట్నీ ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.